అబద్ధాలు అసూగా మాట్లాడే దేశం, నిజం కంటే కూడా తప్పుడు ప్రచారం ఎక్కువగా ఉండేటటువంటి దేశం, తప్పుడు ప్రచారం జనం మెదళ్లలోకి తీసుకెళ్ళగలిగినటువంటి దేశం మనది. దీనికి సజీవమైనటువంటి సాక్ష్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి చేస్తూ వచ్చిన తప్పుడు ప్రచారం. ఆయన రిపబ్లికన్ పార్టీ అని పెట్టారని తెలుసా? ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడుగానే ప్రచారం చేస్తారు. ఆయన రిపబ్లికన్ పార్టీ అని సొంత పార్టీ పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీని ఆయన ఓడించింది, 2 సార్లు ఓడించింది. అలాంటి రిపబ్లికన్ పార్టీ ఇప్పటికి కూడా ఉంది. అది ఇప్పుడు ఎవరితో ఉందో తెలుసా? ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. ఇక్కడే విచిత్రం. రిపబ్లికన్ పార్టీ కొన్ని చోట్ల బీజేపీని ద్వేషించేది. ఇప్పటికీ ఆంధ్ర, తెలంగాణ లాంటి చోట్ల రిపబ్లికన్ పార్టీ వాళ్ళు బీజేపీని వ్యతిరేకిస్తుంటారు. బట్ రిపబ్లికన్ పార్టీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. ఇలాంటివి ఎంతమందికి తెలుస్తాయి? వాస్తవంగా రోజులు మారినాయి, కాలాలు మారినాయి. ఇప్పుడు అంబేద్కర్ గారి వారసులు ఎవరూ లేరు. వాళ్ళ ఏదో కుటుంబ వంశపారంపర్యంగా వచ్చినటువంటి వారసత్వం తప్పించి మరొకటేమీ కాదు. అదే సందర్భంలో అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా ప్రారంభించినటువంటి అంశమే ఇక్కడ కీలకమైనటువంటి వ్యవహారం. అదే చర్చకు తీసుకొస్తున్నటువంటి అంశం.